ప్రియ సహోదరి, సహోదరుడా, నిన్ను ప్రేమించేవారు లేరని నువ్వు బాధపడుతున్నావా? ఒక విషయం నువ్వు గుర్తుపెట్టుకో, యేసయ్య నీతోనే ఉన్నారు. ఆయన నిన్ను చాలా ప్రేమిస్తున్నారు. ప్రేమించే యేసయ్య నీతో ఉండగా ఇంకెవరో ప్రేమించట్లేదని, ఇంకెవరో లేరని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. యేసయ్య ప్రతి క్షణం నీ వెంటే ఉన్నారు, నీతోనే ఉన్నారు. నీ పక్షాన ప్రతి క్షణము యుద్ధం చేసేది ఎవరు అంటే అది కేవలము యేసయ్య మాత్రమే. కాబట్టి నీవు బాధపడకుండా నిన్ను ప్రేమించే యేసయ్య వైపు నువ్వు చూస్తే యేసయ్య నీ జీవితంలో నీకు కావలసిన ప్రతిదీ కూడా నీకు అనుగ్రహిస్తారు. కాబట్టి బాధపడకు. ప్రతి విషయాన్ని బట్టి చింతించకుండా నీ చింత యావత్తు మొత్తము కూడా దేవునికి నువ్వు సమర్పించినప్పుడు, దేవుని మీద నీ భారం మొత్తము నీవు మోపినప్పుడు నీ హృదయము చాలా తేలికైపోతుంది. ఎందుకంటే ఈ లోకంలో బ్రతుకుతున్న మనకి మన హృదయంలో ఎన్నో బాధలు, ఎన్నో వేదనలు ఉంటాయి. అవి ఎవరికైనా షేర్ చేసుకుంటేనే మన హృదయంలో ఆ బాధ, ఆ భారం అనేది తీరుతూ ఉంటుంది. కాబట్టి అది మనుషుల దగ్గరికి వెళ్ళి మనం చెప్పుకుంటే చులకనైపోతాము. అదేవిధంగా మనల్ని తక్కువ చేసి మాట్లాడతారు. ఆ కొంచెం సేపు మన మీద జాలి చూపిస్తారు. కానీ మన యేసయ్య మాత్రం మనల్ని తక్కువ చేసి మాట్లాడరు. కానీ నీ బాధను ఎప్పుడైతే దేవునికి నువ్వు షేర్ చేసుకుంటావో, నీ కష్టాన్ని ఎప్పుడైతే దేవునికి నువ్వు చెప్పుకుంటావో, నీ విలువ దేవుని దగ్గర చాలా పెరుగుతుంది. నిన్ను దేవుడు ఒక ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్తాడు. ఎందుకంటే ఆయన జాలి గల దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు. కాబట్టి ఆయన నీ మీద జాలి చూపుతాడు. నీ మీద గొప్ప ప్రణాళిక కలిగి ఉన్న దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్తారు. కాబట్టి బాధపడకుండా, అధైర్యపడకుండా, ధైర్యం కలిగి దేవుని కొరకు నువ్వు నిలబడగలిగితే దేవుడు నిన్నే ఒక ఉన్నతమైన స్థితికి హెచ్చిస్తారు. కాబట్టి ప్రేమించే దేవుడు నీతోనే ఉన్నారు. హల్లెలూయా, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.